ఏటూరు నగరంలో జరిగిన ఘటనపై స్పందించారు బైరి నరేష్. ఆయన వాహనం ఢీకొని ఒక అయ్యప్ప భక్తుడికి గాయాలయ్యాయి. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతున్న క్రమంలో అతని వాహనం చెట్టును ఢీకొంది. అయితే దీనికి సంబంధించి నాకు ఎలాంటి ప్రమేయం లేదు, నా ప్రమేయం లేదు అంటున్నారు బైరి నరేష్. సివిల్ డ్రెస్ లో వచ్చిన వాళ్లు తమపై దాడి చేశారని, అయ్యప్ప భక్తుల్ని తాను కారుతో ఢీకొట్టలేదు అంటున్నారు బైరి నరేష్. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, తమపై దాడులు చేసి అడ్డుకున్న వారిపై కేసులు పెట్టాలంటూ బైరి డిమాండ్ చేస్తున్నాడు. ఇక కారు ప్రమాదంలో తనకు తన భార్యకు గాయాలైనట్లుగా చెప్తున్నారు. అయ్యప్పను కించపరచడం తన ఉద్దేశం కాదు అన్నారు బైరి నరేష్. తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ కోరుతున్నారు. నిన్న ఏటూరు నాగారంలో జరిగింది ఒకటి, ప్రచారం జరుగుతున్నది ఒకటి. నిజానికి జనవరి 1, 2024 తేదీన ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అంబేద్కరిస్టులు, దళిత బహుజనులందరూ కలిసి భీమా కోరేగాం స్ఫూర్తి దినానికి నన్ను వక్తగా పిలిచారు. ఒక ర్యాలీ లేదు, జెండా లేదు, బయట కార్యక్రమం కాదు, పూర్తి ఇంటర్నల్గా 10-20 మందితో జరిగేటువంటి సమావేశం. ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళినా వాళ్ళు ఎలాంటి బయట ర్యాలీలు చేయొద్దు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని తగిన హెచ్చరికలు, సూచనలు చేశారు. వాటిని పాటిస్తూ మేము కార్యక్రమం నిర్వహించుకోవాలని కూర్చున్నాం. ఇంతలోపు అయ్యప్ప స్వాములు వచ్చి మీరు ఇక్కడ సభ జరపొద్దు అన్నారు. ఎందుకు అని అంటే, మీరు గతంలో మా పట్ల తప్పుగా మాట్లాడారు, మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి, ఆ వాక్యాలు వెనక్కి తీసుకోవాలి, ఇక్కడ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోండి బ్రదర్ అని వాళ్ళు మాకు గౌరవంగా, సామరస్యపూర్వకంగా సూచించారు. మేము వెంటనే మా వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ సారీ, మేము ఆ వాక్యాలు వెనక్కి తీసుకున్నాం, మేము మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేసే వాళ్ళము, నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజల్ని చైతన్యం చేయడం మా ఉద్దేశం తప్ప మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని అవమానపరిచి ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం మా ఉద్దేశం కాదని చక్కగా వివరించి చెప్పాము. సామరస్యపూర్వకంగా మాట్లాడుకున్నాము. ఆ సమస్య పరిష్కారం అయింది. అక్కడ ఒక లెక్చరర్ గారు చరిత్ర వివరించారు, అందరూ మాట్లాడారు. నేను మాట్లాడకుండానే బయటకు వస్తున్నాను. బయటకు వస్తూ ఉంటే బీజేపీ గుండాలు, మతవాదులు, అక్కడ ఉన్న కొంతమంది దుర్మార్గులు, మాలలో లేని వాళ్ళు మాలలో ఉన్న వాళ్ళని రెచ్చగొడుతూ, కుర్చీలు పైకేసి విసిరివేస్తూ, మనుషులని అటు ఇటు లాగేస్తూ ఒక బీభత్సాన్ని సృష్టించాలనుకున్నారు. అక్కడ వాతావరణం కలుషితం అవుతుంది, మాట్లాడుకునే పరిస్థితి లేదు అని చెప్పి మేము కారెక్కి వెళ్తూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి ఇంకా కొంతమంది బైక్ల మీద, కార్ల మీద వచ్చిన వాళ్ళు కార్లను గట్టిగా గుద్దడము, ఒకడు అరే రాయి తీసుకురాపోరా, ఒకడు కర్ర తీసుకురాపోరా, అరే పలగొట్టరా, ఈ కార్ను ధ్వంసం చేయరని మాట్లాడుతున్నప్పుడు మేము అక్కడి నుంచి ప్రాణభయంతో, నేను నా భార్య పిల్లలు కారులోనే ఉన్నాము, వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, దారి తీసుకొని ముందుకు వెళ్ళిపోయాం. మా ముందు ఏ వెహికల్ లేదు, మా ముందు ఏ మనుషులు లేరు. ఆ తర్వాత మా వెనకాల వేటాడుతూ 2-3 బైకులు మమ్మల్ని వెంబడిస్తూ వచ్చాయి. అంతే తప్ప అక్కడ మేము ఏ అయ్యప్ప స్వామిని గుద్దలేదు, ఎవరి కాలు మీదకి వెళ్ళి పోనివ్వలేదు. తర్వాత తెలిసింది ఎవరంటే, మేము అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకరి కాలుకు రాసుకుపోయిందని. అయితే రాసుకుపోయిన దాన్ని కూడా రాజకీయం చేయాలని, మొత్తం మనిషిని లేవట్టుకుపోవాలని, ఇది కాలు ఇరిగిందని పుకారు చేయడం ద్వారా బైరి నరేష్ అయ్యప్ప స్వాముల మీదకి వెళ్ళి కారు దూసుకుపోయిందని తప్పుడు ప్రచారం చేయాలని చెప్పేసి కుట్రలు చేస్తున్నారు. వాళ్ళు ఏ కేసు పెట్టినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిజానికి నా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నందుకు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి.